నమస్తే మామ. ఈ రోజు మీ ముందుకి చాలా రోజుల తర్వాత మరో కొత్త వీడియో తీసుకొచ్చాను. ఏంటి మామ మనోడు ఎప్పుడు హోటల్స్ రెస్టారెంట్లో చూపిస్తుంటాడు, ఈసారి అయితే మాకు కొత్తగా తోటలో చూపిస్తాను అనుకుంటున్నారా? ఎప్పుడు ఫ్యాన్ ఏసీ అయినా అప్పుడప్పుడు పర్యావరణం ఇచ్చే గాలిని పీల్చుకుంటూ వాతావరణం ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ తో కలిసి ఇలా తోటలో కొంపటి అనే ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేసాం మామ. సో ఇప్పుడు నేను ముందుగా అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని ఫుల్గా క్లీన్ చేద్దాం అనేసి, స్మెల్ అనేది రాకుండా అనేసి. ముందుగా దీని అయితే బాగా కలిపేసుకొని నీళ్ళైతే కడిగేసి పక్కన పోయేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ చికెన్కి అయితే మసాలాని తట్టించాలి మామ. సో ముందుగా అయితే అన్ని కలిపెట్టేసుకుందాం. నెక్స్ట్ ముందుగా నేనైతే 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. 3 పచ్చిమిరకాయలు గిల్లి దాన్ని వేసుకున్నాను, ఎందుకంటే స్పైసీ కోసం. నెక్స్ట్ నేనైతే ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ గరం మసాలా వేసుకొని చికెన్ మసాలా వేసుకున్నాను, పెప్పర్ పొడి కూడా చల్లుకున్నాను. అంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇది అంతా కలవాలంటే పెరుగు అయితే వేసుకోవాలి. లాస్ట్లో అంత కొత్తిమీర వేసి దాని టేస్టే వేరు. ఎంతకీ తోట వద్దనుకుంటున్నారు? మందే, సారీ మనూరు వాళ్ళదే. ఈ తోటలో ఓనర్ కన్నా మనం ఎక్కువ వచ్చేస్తుంటాం, అందుకని అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం, ఎవరు ఏమంటారు. సో ఫైనల్గా చికెన్ అయితే బాగా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. పీస్కి అనేది మసాలా అయితే చాలా బాగా పట్టుకుంటుంది. కోడి బాగానే ఉంది, ఈసారి కోసేద్దాం. సారీ అండి, జోక్ అయితే చేశాను. నేనైతే తెచ్చుకుని చికెన్ అయితే కొనుక్కొని అయితే తెచ్చుకున్నాను. మా వాళ్ళు అయితే పొయ్యికి అయితే ప్లానింగ్ వేసి పొయ్యి అయితే రెడీ చేశారు. ఇప్పుడు దీనికోసం కొట్లని తెచ్చి పెట్టేసుకున్నాం పక్కన అయితే. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే బొంగులు అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్లా కోసేటప్పుడు లోపల దుమ్మంతా పడి ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది ఏందనుకుంటున్నారు? బొంగులు చికెన్. అదేనండి, బ్యాంబూ చికెన్ అయితే ట్రై చేయబోతున్నాం. ముందుగా దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ పోసుకొని మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. అలాగైతే చికెన్ అయితే దానికి అతుక్కోకుండా ఉంటుంది. నేనైతే కొద్దిగా ఆయిల్ పోసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనమైతే ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న బ్యాంబూలో అయితే చికెన్ అయితే వేసుకోబోతున్నాం. సో ఫైనల్గా మనమైతే ఇప్పుడు 2 బ్యాంబూకి చికెన్ అయితే పెట్టేసాము. ఇప్పుడు ఫైనల్గా 2 అయితే రెడీ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటికి పైన అయితే క్యాప్ అయితే పెట్టగా, అందుకని మేమైతే అల్యూమినియం ఫాయిల్ అయితే తెప్పించుకున్నాము. అల్యూమినియం ఫాయిల్ అయితే కొంచెం తీసుకుని దాన్ని రౌండ్ ఫోల్డ్లో చేసుకొని పైన అయితే కవర్ చేసేయచ్చు. అల్యూమినియం ఫాయిల్ అయితే మనకి మంటలో చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే అది అల్యూమినియం ఫాయిల్ అనేది మంటను తట్టుకోగలుగుతుంది కాబట్టి. అలా ఇప్పుడు మనం 2 పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ వన్ ఫైనల్గా మనం అయితే ఇంకో కవర్ కూడా చేయాలి. అదేంటంటే కొంచెం అల్యూమినియం ఫాయిల్ తీసుకొని 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకొని పైన అయితే కవర్ చేసేయాలి మొత్తం. ఇప్పుడు అసలు సిసలైన రంగంలోకి అయితే దిగాలి. అదేంటంటే బ్యాంబూ చికెన్ మనం ఇప్పుడు మంట అయితే పెట్టబోతున్నాం. సో ఫైనల్గా పొయ్యి అయితే రెడీ చేసుకొని ఇప్పుడు పొయ్యిలో అయితే ఈ బ్యాంబూలు అయితే వేసిపోతున్నాం. సో ఫైనల్గా మనమైతే బ్యాంబూని అయితే లోపల పెట్టేసాం. చికెన్ అయితే ఉడకతా ఉన్నది. ఈ మారికి మండతా 2 రోజులైనా మండదన్నారు, నన్నైతే మంట ఏమన్నారు. నేను పక్కన 2 ఆకులు తెచ్చి చేశాను, అలాగైతే 4 రోజులైనా మండదన్నారు. సో ఫైనల్గా పొలాలు అయితే ఏమన్నారు, నేనైతే ఒక సన్న పొలం చేసుకుని దాన్ని 4 ముక్కలు చేసుకొని ఇది వేసాను. ఇలా కాదనేసి మా వాళ్ళు అయితే నన్ను పక్కనైతే పెట్టేసి, నువ్వు పక్క జరిగిన నువ్వైతే నీ వల్ల కాదనేసి మా వాళ్ళు అయితే రంగంలోకి అయితే దిగారు. ఇలా మంటతున్న మంటను మా వాళ్ళు ఏం చేశారంటే భోగి పండుగ రోజు మండుతున్న భోగిలా చేశారు. చూసారుగా ఎలా మండుతుందో, బగ మండుతున్నది. ఇలాగైతే గబానైతే కాలిపోతుంది. సో చికెన్ అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. దీని అయితే ఇప్పుడు మనం పక్కకైతే తీయాలి ఆ బ్యాంబూస్ అనేటివి. అది ఎలా తీయాలని చాలాసేపు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. సో నాకైతే ఎన్ని కాదనేసి నేనైతే రంగంలో అయితే దిగిపోయాను. నేనైతే ఒక 2 ఆకులు తీసుకొని తీసేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు, ఎందుకంటే సగైతే మొహం అయితే కొట్టేసింది. ఎన్ని కదా మా వాళ్ళు పక్క తీయడానికి కర్రతో తీసేశారు. సో ఫైనల్గా చికెన్ అయితే ఎలా ఉన్నది, సూపర్గా వచ్చిందని చికెన్ అయితే. ఇంకా కాసేపు ఆగుంటే ఆ భోగి మంటలో చికెన్ కూడా కాలిపోయి బాగా బూడిదైపోయి ఉంటాడు. అక్కడ దాకా తీసుకోబడలేదు మేమైతే. చూసారుగా చికెన్ ఎలా ఉందో, నాకైతే నోరు ఊరిపోతుందండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ బ్యాంబూ చికెన్ అయితే. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్ లేకుండా ఒకటే చేసుకుంటే ఎంజాయ్మెంట్ ఉండదండి. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇలాంటి చేసుకుంటే ఎంజాయ్మెంటే వేరండి. సో చికెన్ అయితే సూపర్గా వచ్చిందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బొంగులో చికెన్, అదే బ్యాంబూ చికెన్ మావా, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలా క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ మామిడి చెట్టు కింద ఒక మంచం వేసుకొని బొంగులో చికెన్ తింటా ఉంటే ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ ఫీలింగ్ కానీ వేరే లెవెల్ మో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, అది కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తాను మా వాళ్ళతో కలిసి. నేను ఆ చికెన్ తింటూ ఆస్వాదిస్తా ఉంటే మా ఊరు 2 స్టిల్స్ ఇవ్వమంటే 2 స్టిల్స్ ఇచ్చేసాను. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇలాంటి మరెన్నో కొత్త రుచులు తెలుసుకున్న, కొత్త ప్లేసులు తెలుసుకోవాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు గుర్తుందిగా, వ్లాగ్ ట్రావెలర్.